మనం ఇప్పుడు క్రింద ఇచ్చిన రేఖాగణితమునకు సంబంధించిన చిత్రపటము చూసి దానిని ఏమంటారో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఆ పేరు ఈ కింద పేర్లలో ఏదో గుర్తించాలి. చతుర్భుజం, రెండోది సమాంతర చతుర్భుజం, మూడవది సమలంబ చతుర్భుజం, నాలుగవది రాంబాస్, దీర్ఘచతురస్రం, చతురస్రం. ముందుగా చతుర్భుజమో కాదా చూద్దాం. ఈ పటము అసలు చతుర్భుజం అంటే ఏమిటి? ఏదైనా పటము 4 భుజములు కలిగి సరళ సమృద్ధ పటము అవుతుందో దానినే చతుర్భుజం అంటారు. ఇచ్చిన పటము 4 భుజములు కలిగి ఉన్నాయి మరియు సరళ సమృద్ధ పటము కాబట్టి ఈ పటము చతుర్భుజము. ఇప్పుడు సమాంతర చతుర్భుజం అవునా కాదా చూద్దాము. సమాంతర చతుర్భుజం అంటే చతుర్భుజం అయి ఉండాలి, అంతేకాకుండా వ్యతిరేక భుజాలు సమాంతరంగా ఉండాలి. ఈ క్రింది పటములో ఈ భుజముకు వచ్చే కోణము 90 డిగ్రీలు, అలాగే ఈ భుజముకు వచ్చే కోణము 90 డిగ్రీలు. అంటే ఈ రెండు వ్యతిరేక భుజములు సమాంతరములు. అదే విధముగా ఈ భుజము యొక్క కోణము 90 డిగ్రీలు, ఈ భుజము యొక్క కోణము 90 డిగ్రీలు. అంటే ఈ రెండు భుజాలు వ్యతిరేకాలు మరియు సమాంతరములు. కాబట్టి మనం ఈ పటాన్ని సమాంతర చతుర్భుజం అని అనవచ్చు. ఇప్పుడు ఈ పటం ట్రెపిజాయిడ్ అవునా కాదా చూద్దాము. ట్రెపిజాయిడ్ అంటే ఒక చతుర్భుజం. ఇక్కడ దీనికి 2 నిర్వచనాలు ఉన్నాయి. మొదటిది చూడండి, ఏ చతుర్భుజంలో అయితే కనీసం 2 భుజాలు సమాంతరం ఉంటాయో అదే ట్రెపిజాయిడ్. రెండవ నిర్వచనం, ఏ చతుర్భుజంలో కేవలం 2 భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయో అదే ట్రెపిజాయిడ్ అంటారు. మీ గురించి ఇక్కడ ట్రెపిజాయిడ్ గీస్తున్నాను చూడండి. అయితే మనం దీనిని ట్రెపిజాయిడ్ అంటాము అనేది మనం తీసుకునే నిర్వచనంను బట్టి ఉంటుంది. మొదటి నిర్వచనం తీసుకుంటే ఈ చతుర్భుజం సమాంతర చతుర్భుజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండవ నిర్వచనం తీసుకుంటే ఈ పటం ట్రెపిజాయిడ్ కాలేదు, ఎందుకంటే ఈ పటములో ఈ 2 భుజాలు ఆ 2 భుజాలు వ్యతిరేకము మరియు సమాంతరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పటం రాంబస్ అవునా కాదా చూద్దాం. ఇక్కడ రాంబస్ని గీస్తున్నాను చూడండి. రాంబస్ అంటే ఒక చతుర్భుజంలో కోణాలు లంబకోణాలు కాకుండా అన్ని భుజాల వెడల్పు సమానంగా ఉంటుంది. ఇచ్చిన పటంలో భుజాల వెడల్పు చెప్పలేము, కానీ కోణములు మాత్రం లంబకోణాలు, కాబట్టి ఈ పటం రాంబస్ కాలేదు. ఇప్పుడు ఈ పటం దీర్ఘచతురస్రం అవునా కాదా చూద్దాం. దీర్ఘచతురస్రం అంటే సమాంతర చతుర్భుజం మరియు అన్ని కోణములు లంబకోణములు అయి ఉండాలి. మనం ఇంతకు ముందు పైన చూసాం కదా, ఈ పటములో అన్ని కోణాలు లంబకోణాలు అని, కాబట్టి ఈ పటం దీర్ఘచతురస్రం అనవచ్చు. చివరిగా ఈ పటం చతురస్రం అవునా కాదా చూద్దాము. చతురస్రం అంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలి, అన్ని కోణములు 90 డిగ్రీలు ఉండాలి. ఈ పటములో కోణములు 90 డిగ్రీలు ఉన్నాయి, కానీ అన్ని భుజములు సమానమని చెప్పలేము, కాబట్టి ఈ పటము చతురస్రం కాదు. ఈ పటము చతురస్రం కాదు, రాంబస్ కాదు, ట్రెపిజాయిడ్ అంటే ట్రెపిజాయిడ్లో రెండవ నిర్వచనం కూడా కాదు. ఈ పటము చతుర్భుజం అవుతుంది, దీర్ఘచతురస్రం అవుతుంది మరియు సమాంతర చతుర్భుజం అవుతుంది. అవునా?